ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. ప్రజలకు భద్రత కల్పిస్తూ చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తూ పౌరులకు అత్యుత్తమమైన సేవలు అందిస్తున్న విషయంలో జాతీయ స్థాయిలో 8వ స్థానంలో గుర్తించబడింది శాలిబండ పోలీస్ స్టేషన్. అసలు శాలిబండ పోలీస్ స్టేషన్ కి ఎందుకు ఇంత మంచి గుర్తింపు వచ్చింది జాతీయ స్థాయిలో? మిగతా వాటిల్లో లేనిది ఇక్కడ ఉన్నది ఏంటి? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఇన్స్పెక్టర్ రవికుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. నేను ఎంటర్ అయ్యేటప్పుడు చూశాను, ఇది నిజంగా అసలు పోలీస్ స్టేషన్ అనిపించట్లా. జనరల్ గా ఏంటంటే పోలీస్ స్టేషన్ లో రావాలి అన్నా, పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అన్నా కించిత్ అయిష్టంగా ఉంటుంది ఎవరికైనా కూడా, అది అవసరం అయ్యి వచ్చిన వాళ్ళకు కూడా. బట్ ఇక్కడికి వస్తే మాత్రం అస్సలు అలా అనిపించట్లేదు, అనిపించదు కూడా. ఇది అసలు పోలీస్ స్టేషన్ అనే అనిపించట్లా. నిజంగా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లాగానో లేకపోతే ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లాగానో అనిపిస్తోంది. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా క్యాబిన్స్ సపరేట్ ఇండివిజువల్ క్యాబిన్స్ ఉన్నాయి. నేను అవన్నీ చూపిస్తా ఇప్పుడు మీకు. ఫస్ట్ రవికుమార్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి, హార్టీ కంగ్రాచులేషన్స్. ఒక మంచి స్థానాన్ని మీరు జాతీయంగా గుర్తించబడ్డారు అంటే గ్రేట్. నిజంగా మీరు ఎంత మంచి సర్వీస్ చేస్తే ఈ స్థాయి గుర్తింపు ఇన్ని స్టేషన్స్ కి రానిది మీకు వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఫస్ట్ నా సెల్యూట్ తీసుకోండి. మీరు కొడతారు జనరల్ గా సెల్యూట్. రైట్. ఏ క్యాడర్స్ అంటే ఏ కేటగిరీస్ లో మనకి ఈ గుర్తింపు వచ్చిందండి? ఎలా వచ్చింది? అసలు ఎలా అప్లై చేశారు? ఇంత మంచి పోలీస్ స్టేషన్ ఎలా తీసుకురాగలిగారు? యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని పారామీటర్స్ లో చూస్తారు మేడం. ఓకే. దాంట్లో భాగంగా మన పోలీస్ స్టేషన్ అవుటర్ ప్రెమిసెస్ ఎలా ఉంది, లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత పబ్లిక్ కి ఏ విధంగా సర్వీస్ అందిస్తున్నారు, తర్వాత మన కేసులలో డిటెక్షన్ ఏ విధంగా ఉన్నది, తర్వాత మన రిసీవింగ్ ఎలా ఉన్నది, పబ్లిక్ కి సేవ ఎలా చేస్తున్నారు. సో ఈ విధంగా అన్ని ఒక చాలా పారామీటర్స్ లో అంశాలను తీసుకొని మన దేశంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లతో కంపేర్ చేసుకొని స్క్రూటినీ చేసి దీన్ని అతి కష్టం మీద సెలెక్ట్ చేయడం ఉంటుంది మేడం. అంత ఈజీ అయితే కాదు. అయితే చాలా కాంపిటీషన్ తట్టుకునే మనం శాలిబండ పోలీస్ స్టేషన్ యాక్చువల్లీ మన కంట్రీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు వాళ్ళు ఒకసారి విజిట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 30 పోలీస్ స్టేషన్లు సెలెక్ట్ చేసుకుంటారు మేడం. ఈ 30 పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు మనం చెప్పిన అంశాలన్నీ కూడా ఏ విధంగా మానిటరింగ్ అవుతున్నాయి అని స్క్రూటినీ చేసుకుంటా మళ్ళా ఇన్స్పెక్షన్ చేసుకుంటా టాప్ 10 సెలెక్ట్ చేస్తారు అనమాట. ఓకే. సో ఫైనల్ గా టాప్ 10 సెలెక్ట్ అయితే అందులో మనకి 8th ర్యాంక్ రావడం అనేది చాలా సంతోషంగా చాలా అసలు ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాల్లో చూస్తే కూడా అందులోనే నా పోలీస్ రావడం, మీరున్నప్పుడు మీరు రావడం అది గ్రేట్. ఎన్ని ఉన్నాయండి మొత్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో? ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటాయి? ఎగ్జాక్ట్ ఫిగర్ 100లలో ఉంటుంది. ఓన్లీ హైదరాబాద్ సిటీ వరకే నీకు 70 ఉంటాయి. సిటీ వరకే 70 మొత్తం అంటే కూడా 100లలో ఉంటాయి. సో అన్ని ఇప్పుడు ఇంకా పెరిగాయి కూడా అసలు చాలా చోట్ల. కంట్రీ మొత్తం అంటే కొన్ని వేలు దాంట్లో స్కూటీ చేసుకుంటే లాస్ట్ కి టాప్ 10 సెలెక్ట్ చేస్తారు. మీ పోలీస్ స్టేషన్ సెలెక్ట్ అయింది అని వినగానే ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి. చాలా సంతోషంగా ఉంటుంది మేడం. ఎందుకంటే స్టేట్ లో టాప్, మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కూడా టాప్ లో ఉన్నాం. సో ఇన్ని పోలీస్ స్టేషన్లు అధిగమించి వచ్చిందని అంటే ఇక్కడ సంథింగ్ ఏదో మంచి చేయబట్టే కదా. అవుటర్ ప్రిమిసెస్ కానీ లోపల కానీ సర్వీసింగ్ కానీ అన్ని కూడా గుర్తించే ఇవ్వడం కాబట్టి అదొక నాకు చాలా సంతోషంగా ఉన్నది. అది చెప్పలేదు కూడా. అది నార్మల్ గా తెలంగాణ పోలీసు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటుంటాము, బట్ అది కరెక్ట్ ఏమో మీ స్టేషన్ చూస్తే అనిపిస్తోంది నాకు. భద్రత మాదే, బాధ్యత మాదే, తెలంగాణ పోలీసులు అని చెప్పి మీకు ఇది వరకు సాంగ్ వచ్చేది. ఇప్పుడు తీసేసినట్టున్నారండి. ఎందుకు ఆ సాంగ్ తీసేసారు? లేదు, వేరే వేరే కూడా ఇంకా చూస్తున్నారు. తెలంగాణ పోలీస్ భద్రత మాదే, బాధ్యత మాదే. వాస్తవానికి చెప్పాలంటే కూడా తెలంగాణ పోలీస్ అనేది ఈ మన ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ప్రజలకు చాలా దగ్గరైంది మేడం. వేరే స్టేట్స్ తో పోల్చుకుంటూ కూడా మనం అందుకనే కదా మన స్టేట్ కి చాలా సార్లు కూడా దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ కూడా రావడం జరిగింది పోలీసింగ్ విధానంలోనే. సో పబ్లిక్ కి చేరువ కావడంలో ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ కూడా బాగా హెల్ప్ అయింది. ప్లస్ ప్రజలు కూడా కొద్దిగా స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్ కి రావడం కూడా పెరిగింది అనమాట. సో ఆ విధంగా కంపేర్ చేసి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినాయండి మనకి ఇలాంటి గుర్తింపులు? వచ్చాయి మేడం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి 2nd ర్యాంక్ వచ్చింది, రాజేంద్ర నగర్ వచ్చింది, చాలా వచ్చింది. శాలిబండకి ఫస్ట్ టైం. ఇది ఓల్డ్
సిటీలో శాలివాడకి రావడం అనేది, అందులో ఈ ఓల్డ్ సిటీలో రావడం అనేది కూడా అసలు మామూలు విషయం కాదు. నిజంగా అండి, చూస్తే అసలు ఎంత బాగుందో మీ పిఎస్ లో మొత్తం అంతా. బయట పార్కింగ్ కావచ్చు, మెయిన్ గ్రీనరీ అండి, అదైతే నాకు బాగా నచ్చింది. పైన క్యాబిన్స్ అంతా కూడా చాలా బాగున్నాయండి. మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవన్నీ చేయించారని విన్నాను, నిజమేనా? నిజమే మేడం. ఎందుకంటే పబ్లిక్ పోలీస్ స్టేషన్ రావడానికి మీరు అన్నట్టు ఆ ప్రీవియస్ డేస్ లో భయపడుతూ ఉండే మేడం. పోలీస్ స్టేషన్ కి అమ్మో ఎట్లా పోవాలి, మనం ఏదైతే ఫ్రెండ్లీ వెదర్ కల్పిస్తామో, అరే పోవచ్చు మంచిగా ఉంది. ఇప్పుడు మిగతా ఆఫీసులకు పోతే పోలీస్ స్టేషన్కి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అవును. సో ఇలాంటి ఫ్రెండ్లీ వెదర్ ఉంటే ఏంటంటే రావడానికి కూడా ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. ఇప్పటి నుంచి కూడా వాళ్ళు కొంచెం ఫ్రీగా వస్తుంటారు మేడం. ఇది ఏ విధంగా అయితే ఫ్రెండ్లీ వెదర్ ఉండదో మా మనస్తత్వాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అలాగే ఉన్నారులే సార్, మిమ్మల్ని చూడంగానే అర్థమైంది. జనరల్ గా పోలీసులు అంటే ఏంటంటే కొంచెం పొగరగా ఉంటారు, సరిగ్గా రిసీవ్ చేసుకోరు, గౌరవం ఇవ్వరు, ఎలా పడితే అలా మాట్లాడతారు. వచ్చిన వాళ్ళని కూడా అంటే అది బాధితులు కావచ్చు, లేకపోతే అవతల నుంచి వచ్చిన వాడు కావచ్చు, లేకపోతే వాళ్ళ తరపున వచ్చిన వాడు కావచ్చు, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు, కించపరిచినట్లుగా మాట్లాడతారు, భాషను కూడా సరిగ్గా యూజ్ చేయరని చాలా రకరకాలుగా బయట మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది నిజంగా అలాగే కూడా ఉన్నారు, కొంతమంది మాత్రమే, అదే చెప్తున్నా మళ్ళీ కూడా, కొంతమంది మాత్రమే. చాలా మంది మాత్రం ఇలాంటి మంచి పోలీస్ ఆఫీసర్సే ఉన్నారు, మేము రెగ్యులర్ చూస్తుంటాం కదా. సో మీరు కూడా అందులో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గా ఒక మంచి నేమ్ ని తీసుకొచ్చారు శాలిబండ పిఎస్ కి. ఏమన్నారు మీ పైన ఆఫీసర్స్? థ్యాంక్ యూ మేడం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎయిర్ ఆఫీసర్ కి కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క సపోర్ట్ తోనే మా సిపి సార్ శ్రీ సివి ఆనంద్ సార్ యొక్క ఆ మార్గదర్శకం, ఆ నిర్దేశకంలోనే ఇది సాధించడం జరిగింది. అందుకనే ఎయిర్ ఆఫీసర్స్కి ఎప్పుడు కూడా కృతజ్ఞత తెలియజేస్తుంటాం. మీరు అన్నట్టు పోలీస్ అనేది అది కాదు మేడం. అది ఏంటంటే ఇప్పుడు పోలీస్ కాడికి వచ్చే కళ్ళు ఏంటంటే మేడం, ఎట్ ఏ టైం ఇద్దరికి న్యాయం చేయడానికి కుదరదు. కరెక్టే. వాళ్ళు ఎవరికైతే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం చేయం, వాళ్ళు పోయి కొంచెం బ్యాడ్గా చెప్పడం అది ఇది అంటే అలా వస్తుంది కదా మేడం. ప్రజల కోసమే మనం ఉన్నాం, ప్రజల కోసం ఏర్పాటు చేయబడింది ఆర్గనైజేషన్ కూడా. సో ఎప్పుడు కూడా సమాజంలో ఉంటాం, సమాజం కోసం మేము పాటుపడతాం. కాబట్టి ఆ బ్యాడ్ అనేది కాదు, తక్కువ పర్సెంటేజ్ వస్తారు. అందులోనే ఎవరికైతే మనం న్యాయం చేయలేము అంటే వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి న్యాయం జరగదు, వాళ్ళు పోయి బ్యాడ్ చెప్పడం వల్ల అలాంటి సిచ్యువేషను. కొంతమంది ఏమో వేరే సినిమాల్లో కానీ సీరియల్లో కానీ కొంచెం బ్యాడ్ చూపెట్టడం వల్ల కానీ అలా కానీ మేము సాధ్యమైనంత వరకు దట్టు మన తెలంగాణ పోలీస్ అయితే దేశంలోనే స్పెషల్, ప్రజలకు అందుబాటులో ఉండడంలో కూడా నెంబర్ 1గా ఉన్నారు మేడం. అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ఫ్రీ యాక్సెస్ కూడా బాగానే ఉన్నది. కానీ మీ దగ్గర ఉంది సార్, అందరి దగ్గర అలా ఉండదు. నేను చూశాను కదా, నాకు తెలుసు కదా. ఎందుకంటే మీడియాలో ఉన్నాము, రెగ్యులర్ గా మీలాంటి పోలీసు అందరితోటి టచ్ లో ఉంటాము. మాలాంటి వాళ్ళని కూడా సరిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు ఆ విషయం? ప్రత్యక్షంగా చూస్తుంటాము. ఇంకా మామూలు పరిస్థితి ఎలా ఉండి అంటారు? ఒకప్పుడు నేను అందరూ అనట్లేను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, అందరూ అనట్లేను. కొంతమంది, చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, బట్ ఆ కొంతమంది వాళ్ళ మంచి వాళ్ళు కూడా ప్రతి ఆర్గనైజేషన్ లో కొంత పర్సెంటేజ్ ఉంటాయి కదా. సో అవి కూడా ఇప్పుడు చేంజ్ అయితేనే ఉన్నాయి మేడం. అవ్వాలి సార్, చేంజ్ అయ్యి నిజంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ వస్తే. చాలా ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చినారు, ప్రజలకు దగ్గర కావడంలో ఏ విధంగా ముందుకు పోతే అనేది ప్రతి రోజు కూడా ఆలోచన చేస్తూ మాడిఫై చేస్తూనే ఉన్నారు ప్రజలకు దగ్గర కావడంలో. అంటే ఆ యూనిఫామ్ పడగానే యాటిట్యూడ్ వచ్చేస్తేమో సార్. కొద్దిగా ఉండాలి మేడం అది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో తండ్రి పొజిషన్ లాంటిది పోలీస్ వ్యవస్థ అనేది. తండ్రి కొంచెం గట్టిగా అజమాయించి కంట్రోల్ చేయగలిగితేనే కదా కుటుంబం కంట్రోల్గా ఉండేది. అలా చేయగలగాలంటే యూనిఫామ్ ఎగ్జిబిట్ చేయాలి. అలా అని చెప్పేసి బెదిరించడం కూడా కాదులే, కానీ కంట్రోల్ పెట్టడం అంతే. అదే బాగా చెప్పారు. మీ కింద స్టాఫ్ అంతా కూడా బాగానే సహకరిస్తున్నట్టున్నారండి, కాబట్టి అన్ని మంచిగా వాటరింగ్ కూడా అయిపోయింది కింద ప్లాంట్స్. చూసినా రాగానే చేశారా లేదా అని చూసా, బాగుంది మేడం. ఇది సాధించడం ఒక ఎత్తు అయితే దీన్ని మెయింటైన్ చేయడం కూడా ఒక ఎత్తు కదా. నిజమే సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా హోంగార్డ్ ఆఫీసర్ నుంచి కూడా నా వరకు కూడా రోజు మానిటరింగ్ చేసుకుంటూ ఈ అవుటర్ సిచ్యువేషన్ అనేది కాదు, పబ్లిక్ వచ్చే వాళ్ళ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగానే ఉండాలన్నది ఇక్కడ మెయిన్ సందేశం. కొంచెం క్రైమ్ రేట్ అది తక్కువే ఉంటుందా సార్ మన ఈ స్టేషన్ లో? మిగతా పోలీస్ స్టేషన్తో పోలిస్తే కొంచెం క్రైమ్ రేట్ తక్కువే మేడం. ఇక్కడ 90% ముస్లిం జనాభా ఉంటుంది, 10% ఉంటుంది. మ్యాక్సిమం కొంచెం తక్కువే మేడం, మిగతా పోలీసు కొంచెం తక్కువ. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఒక మంచి గుర్తింపుని జాతీయ స్థాయిలో పొందగలిగారు, అది మీ హయాంలో. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఫ్రెండ్లీగా అలాగే ఎప్పుడు ఉండాలని చెప్పి ఏ స్టేషన్కి వెళ్ళినా ఇలాగే మంచి పేరు తీసుకురావాలి ఆ స్టేషన్ కానీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఎయిర్ ఆఫీసర్స్ యొక్క ఆశీస్సులతో సర్వ్ చేస్తామని మేము ఎప్పటికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ మేడం. రైట్ సార్, మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని చేయటం చేస్తుంటాం చాలా మందిని, కానీ బట్ మంచి పోలీస్ ఆఫీసర్ని చేయటం అంటే అది అంత ఈజీ కాదు. నాకు ఒక్కసారి మీ స్టేషన్ చూపించండి సార్. కావాలన్నదే మా ఉద్దేశం. చూద్దాం సార్, ఓకే మేడం, అలా కావాలని కోరుకుందాం. స్టేషన్ మొత్తం చూద్దాం అని చెప్పాను కదా, స్టార్ట్ చేద్దాం.
మనతో పాటు సిఐ గారు కూడా ఉన్నారు, ఇన్స్పెక్టర్ గారిని కూడా అన్ని అడిగి తెలుసుకుందాం. సార్ ఎక్కడి నుంచి తెచ్చారు ఈ మొక్కలన్నీ కూడా, ఇంత గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు అసలు? స్పెషల్ గా నేనే కాన్సన్ట్రేట్ చేసి స్వయంగా నేనే ఉండి తెద్దామని చెప్పేసి ఓకే, ఎల్బీ నగర్ నుంచి నర్సరీ నుంచి తీసుకురావడం జరిగింది. అంత దూరం పోయి మంచి ఇక్కడ ఎందుకంటే చేశారు. ఓల్డ్ సిటీలో లేవు అంత పెద్ద నర్సరీ, ఓకే కాబట్టి అంత దూరం పోయి తీసుకురావాలి ఓకే. బియ్యం రేటుకి. Yes. ఆ సైడ్ అన్ని నార్మల్ అంటే ఫ్రూట్స్. అవన్నీ కూడా పండ్ల మొక్కలు ఉంటాయి మేడం. జామ Okay. మొక్కలు ఉన్నాయి, బాదం మొక్కలు ఉన్నాయి, దానిమ్మ మొక్కలు ఉన్నాయి. ఓకే, ఇదంతా గార్డెన్ మేడం. అది డిజైన్ మొక్కలు ఉన్నాయి, ఇది ఇలా ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి, అవునా? పళ్ళ మొక్కలు కూడా ఉన్నాయి. ఓకే, అది అప్పుడే కాస్తున్నది మేడం దానిమ్మ. అవునా? చిన్నది వచ్చేసింది సార్, ఆ. బోన్సాయి ఏదంటారు ఆ టైప్ ఏమో ఇవి. ఆ టైప్ ఇవి ఆక్సిజన్ ప్లాంట్లు మేడం, మొత్తం ఆక్సిజన్ ప్లాంట్. ఆ, ఇవి ఇండోర్ కూడా కదా సార్? ఇండోర్ ఉంటాయి, అవుట్డోర్ outdoor ఎక్కడైనా ఉంటాయి. వస్తాయి ఇవి. ఇప్పుడు ఈ పెద్దగానే అవుతుంది మేడం. ఇది మంచిగా ఉంటుంది. ఇది యాక్చువల్లీ టెంపుల్లో పెడతారు, మంచి వెదర్ అనిపిస్తుంది. ఓకే, ఎన్ని రోజులు అయింది సార్ మన పిఎస్ కన్స్ట్రక్షన్ అయ్యి? 1 year అవుతుంది మేడం. 1 year అయిందా? ఓపెన్ అయ్యి 1 year అవుతుంది. చాలా పెద్ద బిల్డింగ్ ఉంది, ఎంత బాగుందో బిల్డింగ్ కూడా. చాలా బాగుంటుంది. బయట నుంచి చూస్తే అక్కడ మీరు బోర్డు కనుక పెట్టకపోతే ఉమ్. ఇదేదో కార్పొరేట్ Corporate. ఆఫీసో లేకపోతే ఐటీ కంపెనీ అనుకుంటారు, అంతే తప్పించి ఎవరు కూడా అవును. దీన్ని పిఎస్ అనుకోరు అసలు. అవును, నార్మల్ గా పిఎస్ లోకి రావాలంటే కొంచెం ఎందుకో ఒకలాంటి టెన్షన్ ఉంటది. టెన్షన్ ఉంటుంది. అవును, ఇప్పుడు మీ బిల్డింగ్ లోకి వస్తే ఏంటంటే ఆ టెన్షన్ ఉండదు, టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఇది పిఎస్ లో ఒక అనిపించలేదు. కార్పొరేట్ ఆఫీస్కి వచ్చినట్టు ఉంటుంది. మంచి సర్వీస్ మంచిగా సర్వీస్ వెళ్ళిపోవచ్చు. తీసుకుని పోతారు. నేను ఇందాక మీతో మాట్లాడడానికి ఫస్ట్ వచ్చాను కదా లోపలికి, అప్పుడు చూశాను క్యాబిన్స్ అన్ని ఉన్నాయి లోపల. అవును మేడం, నాకు ఒకసారి అవి కూడా చూపించరా? చూపి పెడతా మేడం. ఇదంతా పార్కింగ్, అటు సైడ్ ప్లే గ్రౌండ్ అయి ఉన్నాయి. షటిల్ షటిల్ కూడా ఆడతారా? షటిల్ కూడా, అదే షటిల్ షటిల్ కోర్టు కూడా కోర్ట్ ఉంది. ఉంది కదా. అవును మేడం. పబ్లిక్ రావడానికి ఇది ఉంటుంది మేడం. ఓకే, ఆఫీసర్స్ రావడానికి లోపలంగా కూడా స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ అలా కూడా రావచ్చు. అలా కూడా రావచ్చు. ఈ పబ్లిక్ రావడానికి ఇవన్నీ కూడా బోర్డు, డైలాండెడ్, పోలీస్ భరోసా, భరోసాదా సార్ ఇది? హౌ టు అప్రోచ్, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలా అన్నది. ఏంటి సార్ ఇవి అవన్నీ వేసారు? ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. మా పోలీస్ అనేది ఇన్ని మీవే అవి? భాగాలలో అందుబాటులో ఉన్నది. ఓ, ఎట్లయినా ఇన్నిట్లో మీరు అందుబాటులో కాంటాక్ట్ ఉన్నారా కావచ్చు. భరోసా ఇన్ని ఫార్ములాలో ఉన్నది. ఫేస్బుక్ అని, ఓకే ఓకే, ట్విట్టర్ అని, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మీరు ఎందులోనైనా పోలీసుని కాంటాక్ట్ కావచ్చు. ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారా? అవుతారు మీరు. డైలాండెడ్కి ఎంత రెస్పాండ్ ఉందో ప్రతి దాంట్లో కూడా అంతే రెస్పాండ్ అవుతారు మీరు. ఇదేంటి సార్? ఇది హాకై అని చెప్పేసి ఎవరన్నా ఇప్పుడు ఆటోలలో కిడ్నాప్ అట్లా అవుతుంటారు కదా మేడం. ఓకే ఓకే ఓకే, దాంట్లో ఏదైనా ఇది డేంజరస్ మనకి, కండిషన్ ఇమీడియట్ గా మనకి ట్రాక్ చూపెట్టడానికి ఉంటుంది అనమాట. మీ దగ్గర యాక్చువల్లీ మాత్రం- పబ్లిక్ ఇంకా అవేర్నెస్ పెరగాలి మేడం. ఎన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆటో ఎక్కుతారు, వాడు ఏదో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు, లేదా క్యాబ్ ఏదో సంథింగ్, ఇది ఏమంటే దీంట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవచ్చు. పబ్లిక్ కోసం అది. హ్యాక్ అయ్యి ఇది అడుగుతాడు హైదరాబాద్ కమిషన్. మేడం, ఉమెన్ ట్రావెల్ మోడ్ సేఫ్ అని, రిజిస్టర్ పోలీస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్, అందులో అవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీనా సార్? ట్రాఫిక్ అప్డేట్స్ కూడానా ఉంటాయి. అంటే యాప్ మీరు ఉపయోగించుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోవాలి. భరోసాకి ఆ విధంగా ఉపయోగించుకోవాలి. మేము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కనెక్ట్ అయిపోతాం ఆటోమేటిక్ గా. కనెక్ట్ అయిపోతారు. మీరు ఎమ్మటే అది లొకేషన్ మీరు ఆర్డర్ లొకేషన్ మాకు వచ్చేస్తారు. మీంటే వాడు ఏదైనా ఇబ్బంది పెట్టి తర్వాత ఏమైనా చేసినా కానీ మీరు ఏ రూట్లో పోతురు, ఎట్లా వస్తారు అనేది మాకు అన్ని మనకు తెలిసిపోతుంది. తెలిసిపోతాయి. ఓకే ఇది సెక్షన్ ఇన్ఛార్జి ఉంటాడు ఇక్కడ. ఓకే సార్, ఓకే. ఫస్ట్ ఏదైనా రిసీవ్ చేసుకుంటాడు. పిటిషన్ ఏదైనా డ్రాప్ చేయాలి, మాట్లాడాలనుకుంటే రిసెప్షన్ ఆఫీసర్ ఉంటుంది ఇక్కడ. ఒక లేడీ ఆఫీసర్ ఉంటుంది, కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ యొక్క గ్రావిటీని తగ్గించేసి పిటిషన్ డ్రాప్ చేసేసి ఎఫ్ఐఆర్ చేయాలన్నా, కౌన్సిలింగ్ చేయాలన్నా ఏదైనా చూస్తారు అన్నమాట. ప్రతిదీ ఎఫ్ఐఆర్ చేయరు కదా సార్? అవసరాన్ని బట్టి ఉంటుంది, గ్రావిటీని బట్టి ఉంటుంది. అదే విమెన్స్ హెల్ప్ డెస్క్ సపరేట్ గా. ఇప్పుడు ఉమెన్స్ సపరేట్ మాట్లాడాలనుకుంటే ఉమెన్ ఆఫీసర్ కౌన్సిలింగ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చెప్పుకోలేరు కదా మేడం. ఉమెన్ ఆఫీసర్ వాళ్ళకైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పలేరు కదా. డైరెక్ట్ చెప్పలేని అనమాట. ఇవన్నీ కూడా ప్రతిది కూడా ఉపయోగం అనమాట. పబ్లిక్ కోసం సే నో టు డ్రగ్స్ బాగా పెట్టారు సార్. గణేష్ కేసారు యూనిఫామ్, పోలీస్ యూనిఫామ్ గణేష్ కేసారు. పిటిషన్స్ 2024 అంటే ఈ ఇయర్ లో వచ్చిన పిటిషన్స్ మాత్రం పెడతారా సార్? ప్రెసెంట్ పాత వేరే రికార్డు రూమ్ లోకి వెళ్ళిపోతుంటాయి. ఓ 5W1H అనేది పిటిషన్ లో ఉండాలి అనేది ఇది ఒకటి. అంటే ఏంటది? అంటే ఎలా పిటిషన్ డ్రాప్ చేయాలని, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఈ కాంటెంట్ రావాలి. అదేలే సార్, ఆ వస్తేనే డీటెయిల్ కోర్టుకు పోయినప్పుడు మనకి ఈజీ ఉంటుంది అన్నమాట. అట్లా తర్వాత ఫెయిల్ అవ్వకుండా ఉంటారు. ఫెయిల్ అవ్వకుండా ఉంటాయి. మీరు బాగానే చెప్తారండి. ఇది కౌన్సిలింగ్ రూమ్ మేడం. ఇది నార్మల్గా ఎట్లా ఎవరన్నా ఫ్రీగా చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు సపరేట్గా తీసుకెళ్తారు. సపరేట్. ఇదంతా మనకి సీసీ కెమెరాలు మేడం. మా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలు కవర్ అవుతుంటాయి. ఆ రెండు ఏమైంది సార్? ఎందుకు పని చేయట్లేదు? వస్తాయి మేడం, టెంపరీగా ఏదన్నా ఉండొచ్చు, వస్తాయి. ఓన్లీ ట్రాఫిక్ ఇన్సిడెంట్స్ కూడా ఎప్పటికప్పుడు వచ్చింది. ట్రాఫిక్ తో పాటు ఇన్సిడెంట్స్ ఏమైనా ఇన్సిడెంట్ మనకి ఇప్పుడు థెఫ్ట్ జరిగినా, ప్రాపర్టీ ఏమన్నా జరిగినా, లేకపోతే ఏదన్నా కిడ్నాప్ జరిగినా, లేకపోతే ఏదన్నా గొడవలు జరిగినా,
ఇక్కడ కూర్చొని ఎక్కువ మానిటర్ శాతం చేస్తుంటారా క్రైమ్ సార్? పర్పస్ అది ట్రాఫిక్ చలానం కోసమే కాదు, ఎక్కువ క్రైమ్ నేను పర్పస్. ట్రాఫిక్ చలానా అనలా, జామ్లు అయినా కూడా కనుక అట్లా కూడా కనబడదు. మనం ట్రాఫిక్ చలాన్ కూడా వేయచ్చు మేడం ఇందులో. వేయచ్చా? వయలేషన్ ఎవరైనా చేసుకున్నా కానీ చూసి వేయచ్చు. బండి నెంబర్ కనిపించాలి కాకపోతే కనపడుతుంది, మనం జూమ్ చేసుకుంటే కనపడుతుంది. ఇవి మళ్ళా మెయిన్ కమాండ్ అండ్ కంట్రోల్ ఉంది మేడం మన బంజారా, దానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఓహో, అంత ఉంటుంది. మానిటర్ చేసుకోవడానికి మనిషి ఉంటారు ఇక్కడ. మంచి ఉంటుంది. ఇది బేసిక్ గా మనకి లాకప్. లాకప్ రూమ్ కూడా భలే ఉంది సార్. లాకప్ లో దీనికి సిస్టమ్ రూల్ ఉంటుంది, ఏం ఉండకూడదు అన్నమాట. అసలు ఏం ఉండకూడదా? ఏం ఉండకూడదు అంటే అతను మళ్ళీ సంథింగ్ ఏమైనా చేసుకోవడానికి అవకాశం లేకుండా. ఈవెన్ ఫ్యాన్ కూడా ఉండదు అంటే మళ్ళీ ఊరేసుకుంటాం. అమ్మో, అది పాయింటే కదా. అట్లా అని కొన్ని ఆ నామ్స్ ని ఇలా ఉంటుంది అన్నమాట. ఫాలో చేయాల్సిందే. ఇవే సార్ నేను ఇందాక అన్నది క్యాబిన్స్. క్యాబిన్స్ ఎంత బాగున్నాయో క్యాబిన్స్. అంటే సాఫ్ట్వేర్ ఆఫీసెస్ లో చూస్తున్నాం ఈ క్యాబిన్స్ ని జనరల్ గా. ఇవి అంటే ఎస్ఐ లెవెల్ సార్? ఎస్ఐలవి, రైడర్స్. ఇప్పుడు ఏరియాని సెక్టార్స్ వైజ్ డివైడ్ చేస్తారు కదా. ఎస్ఐలో ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్టార్ కన్నట్టు సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 అట్లా ఉంటాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు ఇంకెవరైనా ఇప్పుడు ఏ సెక్టార్కి సంబంధించిన విక్టిమ్స్ వస్తే ఆ ఎస్ఐ దగ్గర పోయి మాట్లాడతాను. నేను ఫస్ట్ చూస్తాను, వాళ్ళకి అప్పు చెప్తాను, వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసి నాకు చెప్తారు, దాన్ని ఫైనలైజ్ అయిపోతాయి. కొన్ని ఇక్కడనే ఫైనలైజ్ అయిపోతే లేదా ఎఫ్ఐఆర్ చేయాల్సి వస్తాయి. కొన్ని కౌన్సిలింగ్ తో అయిపోతాయి, కొన్ని కౌన్సిలింగ్తో అయిపోతాయి. బెల్లా ఫార్మ్స్ అంటే ఏంటి సార్? బెల్లా ఫార్మ్స్ అంటే మన ఆర్మ్స్ రైఫిల్స్ మన ఆర్మ్స్ పెట్టుకోవడానికి. అది ఇవన్నీ పిఎస్ఎల్లో ఉండదు కదా ఉంటుంది, ఈ ఆప్షన్? ఉంటుంది, కంపల్సరీ ఉండాలి. యాక్చువల్లీ వెనకటి కాలంలో అప్పుడు నక్సల్స్ టైంలో ఉపయోగపడుతుంది కానీ ఇప్పుడు అంత అవసరం లేకుండా యాక్చువల్లీ అయితే మెయింటైన్ చేయాలి. ప్రతి చోట గ్రీనరీ అయితే మాత్రం సూపర్ గా కనిపిస్తుంది అసలు. చూడండి సార్, రూమ్ లోకి ఎంటర్ అవటం అనమాట. ఇన్స్పెక్టర్ రూమ్ లోకి వెళ్ళేటప్పుడు కూడా SH అంటాం కదా, స్టేషన్ హౌస్ ఆఫీస్, అక్కడ కూడా పెట్టారు అవి. తర్వాత కింద నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే సార్, ఎంత నీట్ గా ఉందంటే అసలు చాలా హైజీనిక్ గా ఉంది. మీ పిఎస్ పిచ్చి పిచ్చిగా ఉంటాయి, పేపర్లు పడి చిన్న ఏ అలా రెగ్యులర్ చూస్తుంటాం, బట్ మీరు చాలా హైజీనిక్ గా ఉంది. అలా చేయబట్టే కదా మేడం వాళ్ళు గుర్తించింది. బేసికల్ గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టే యూ డిజర్వ్ దిస్ పోలీస్ స్టేషన్ డిజర్వ్స్, అంతే ఇక అంతే మేడం, అందుకే వచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.